అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు పాత చీరల మీద బ్లౌజులు కొన్నాళ్ళు పోయాక మనకి చిన్నగా అయిపోతుంటాయి, చేతులు పొట్టి కావడము అట్లా అయితే ఆ చేతులను కొంచెం ఎలా పెంచుకోవాలి అనేది ఇప్పుడు మనము వీడియోలో చూద్దాం. ఇది చీర అండి. ఈ చీర మీదకి ఇది బ్లౌజు. అయితే ఇవి చేతులు చాలా చిన్నగా అయినాయని దీనికి నేను ఇందులో ఉన్న కట్టుకొంగు సైడు పైన మనం చెక్కే సైడ్ ఉన్న కొంచెం క్లాత్ 1 మీటర్ క్లాత్ కొంత తీసి ఆ ప్లేస్లో వేరే క్లాత్ వేశాను, శారీ తక్కువ కాకుండా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనము హ్యాండ్స్ విప్పుకొని ఈ హ్యాండ్స్కి మనము క్లాత్ అటాచ్ చేద్దాం. అంటే ఎలా చేయాలి అంటే ఫ్రిల్స్ పెడదాం. ఫ్రిల్స్ ఇది ఇంత 3 ఇంచ్ క్లాత్ ఒక 30 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు 3 ఇంచ్, 30 ఇంచ్ పొడవు తీసుకుని దీన్ని ఒకసారి కుట్టు వేసుకోవాలి. అంతకుముందు ఉన్న బ్లౌజ్ హ్యాండ్ ఇలా ఉందండి. దీన్ని మనము ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పట్టీతో ఒక 1.5 ఇంచ్ పెరుగుతుంది హ్యాండ్. ఒక 2 ఇంచ్ వరకు ఫ్రిల్ ఏం పెట్టొద్దు, కింది వైపు మనం కుట్లలోకి వెళ్ళిపోద్ది కాబట్టి. ఈ విధంగా 1.5 ఇంచ్ హ్యాండ్ పెరిగింది, డిజైనర్ హ్యాండ్ రెడీ అయింది. ఈ విధంగానే ఇంకోవైపు కూడా పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా చక్కగా మీ పాత బ్లౌజులు ఏవైనా ఉంటే సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఈ బ్లౌజ్ని ఎలా రీమోడల్ చేసాము చూసారు కదా. అంతకుముందు హ్యాండ్స్ పొట్టిగా ఉన్నాయని చీరలో ఉన్నాయి క్లాత్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టి 1.5 ఇంచ్, నియర్లీ 1.5 ఇంచ్ పెరిగింది హ్యాండ్. మళ్ళీ డిజైనర్ వేర్గా కూడా తయారైంది. కాబట్టి మీవి ఏమైనా చీరలు అలా బ్లౌజులు చిన్నగా అయిపోయి ఉంటే వాటిని ఎలా రీమోడల్ చేసుకోవాలి అనేది ఇందులో ఒక మోడల్ చెప్పాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎంత చక్కగా ఉంది చూడండి కదా. ఇలాగే మీరు కూడా ఈ టిప్స్తో మీ బ్లౌజ్లను చక్కని డిజైనర్ వేర్గా తయారు చేసుకుంటారని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.